డాక్టర్ ఓకే. దుర్రాజు ఓకే. గారు, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు గడిచిన దాదాపు 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు గమనిస్తున్నారు. యూపీఎస్సీ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి వీ నీడ్ టు మేడ్ ఏ మెన్షన్ అబౌట్ దట్. డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఆఫ్ ది ఎర్లియర్ సివిల్ సర్వెంట్స్, ఇప్పుడు సివిల్ సర్వెంట్స్, మనం ఎడ్యుకేట్ చేయడానికి మనం జడ్జిలు కాదు, కోర్టులు కాకపోవచ్చు. కానీ ఆ కొన్ని జీవోలు చదువుతున్నప్పుడు మీరు చూసుంటారు. మీకు అవి బోధపడదు. మొత్తం సాంతం చదివినా కూడా వాళ్ళు చెప్పాలనుకున్నది ఏదో బోధపడదు. అటువంటి అద్భుతమైన డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఈ రోజు సివిల్ సర్వెంట్స్ లో వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎక్కువ మంది బీహార్ నుంచి వస్తారు. అవునా కదా? ఆ, ఇది కొన్ని సెంటర్స్ నొటోరియస్ అండి, ఇప్పుడు కాదు. నేను ఒక 50 ఏళ్ల క్రితం అనుభవమే చెప్తున్నా. ఉమ్, నేను రాసే రోజుల్లో కూడా, అంటే యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో కూడా చాలా మంది పాట్నా వెళ్ళి భువనేశ్వర్ వెళ్ళి రాసేవాళ్ళండి పరీక్షలు. ఉమ్, అప్పట్లో ఎందుకు అనేది నాకు తెలియదు, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. కానీ మా తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఉమ్, భువనేశ్వర్ విశాఖపట్నానికి దగ్గర అని సెలెక్ట్ చేసుకుంటున్నారేమో అనుకునేవాళ్ళం మేము. నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను కాబట్టి. సో భువనేశ్వర్ వెళ్ళి రాసేవారు, పాట్నా వెళ్ళి రాసేవారు. సో మనం 12th ఫెయిల్ చూసాం కదా సినిమా, అదే అవును. బీహార్. సో బీహార్లో ఉండేటువంటి నొటోరిటీ ఉంది. కానీ నిజంగానే బీహార్ని కంట్రోల్ చేద్దాం, జార్ఖండ్ని కంట్రోల్ చేద్దామని ఇప్పుడు కనుక ఆ రెండు రాష్ట్రాలకి మేము సెంటర్స్ ఇవ్వము అందనుకోండి, యూపీఎస్సీ కానీ ఇతర సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైనా ఊరుకుంటారా? వాళ్ళేమో వాళ్ళ ప్రాంతంలో ఉన్న చోట్ల సరిగా నియంత్రించలేకపోతున్నారు. అంటే ఇప్పుడు పరీక్షలు అనేటువంటివి ఎవరో ఒకరు నిర్వహించాలి, బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలండి. ఇప్పుడు నా కాలేజీకి ముందు రోజే క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. దాన్ని జాగ్రత్తగా ఉంచి ఒక గంట ముందు తెరిచి ఇవ్వటం అనేది నా బాధ్యత ప్రిన్సిపాల్గా. ఈ ప్రిన్సిపాల్గా నేను ఫెయిల్ అయినా కూడా అంతే కదా, మొత్తం సిస్టమ్ అంతా పోయినట్టే. నా కాలేజీలో లీక్ అయినా అన్యాయం అయినట్టే. సో దీన్ని ఎలా చేయాలి అంటే, మనం ఆలోచించుకుంటూ వచ్చి చేసిన వాటిలో పేపర్ పెన్ తీసేసి టెక్నాలజీ ఉపయోగించి మల్టిపుల్ ఛాయిస్ చేస్తే సులభం అవుతుంది అనే పద్ధతికి వచ్చాం. ఆ పద్ధతిలోంచి మళ్ళీ ఈసారి ఎందుకో పేపర్ పెన్ ఎగ్జామ్కి వెళ్ళినట్టుగా అనిపిస్తున్నాను, నీట్. సో పేపర్ పెన్కి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేసినటువంటి వాటిని మళ్ళీ సేఫ్ కస్టడీ, అక్కడి నుంచి మళ్ళీ వివిధ సెంటర్స్కి తీసుకెళ్ళటం. ఈ మొత్తంలో ఎక్కడో ఒక్కడ ఎవడో ఒకడు కక్కుర్తి పడుతున్నాడండి. సో ఈ కక్కుర్తి పడుతున్నటువంటి వాడు కోచింగ్ సెంటర్ వాడా, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిన్సిపాలా, ఇవి ఎక్కడా అనేటువంటి తెలిసిన తర్వాత వాళ్ళని సీరియస్ శిక్షించడం ఒకటి. తర్వాత నేను అనుకున్నది ఏమిటంటే, ఈ సెంటర్స్ అనేటువంటివి ర్యాండమైజ్ చేయాల్సిన అవసరం వచ్చిందేమోనండి. అంటే ఉమ్. పాట్నాలో రాస్తే నాకు ఈజీగా వస్తుంది, రాంచీలో రాస్తే నాకు ఈజీగా వస్తుందని స్టూడెంట్కి ఆప్షన్ లేకుండా వాడు పెట్టుకున్న 3 సెంటర్స్లో ఏదో ఒక సెంటర్ ఇస్తామని ఒక చోట అందరినీ ఒక చోట ఉంచకుండా ర్యాండమైజ్ చేసి డిఫరెంట్ సెంటర్స్లో కనుక పరీక్షలు రాయిస్తే ఈ మాఫియా ఆగిపోతుందేమో. సో ఈ మాఫియా ఒకరికొకరు సహకరించుకొని చేసేటువంటి మాఫియా ఆగిపోయే అవకాశం తీసుకోవాలి. ఆ నెక్సెస్ ని కట్ చేయాలని. ఇప్పుడు ఎక్కడొక్కడ ఈ కటింగ్ జరగకపోతే, అంటే ప్రతిదీ స్టేజ్లో కూడా ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పేపర్ బెంగాల్కు పంపించారనే విషయం తెలిసి కలకత్తా వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లోనైతే చేశాడు ఎంసెట్ పేపర్ని ఒక ఆయన. ఉమ్, సో కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఎవరు కాపలా కాయగలుగుతారు దీనికి? వ్యక్తిగా ఆమె నిజాయితీ అనేది అని ఎవరు కాపలా కాయగలుగుతాం? నేను ఎవరో ఒకటి నమ్మాలి యాజ్ ఎ చైర్మన్. ఇప్పుడు మనం ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ తిట్టడం ఓకే, అంటే ప్రభుత్వం నియమించింది, ఎవడినో ఒకరే నియమించాలండి. ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప చెప్తాం, మోస్ట్లీ ఎక్కువ భాగం, లేదా ఒక ప్రొఫెసర్ గొప్ప చెప్తాం. వారు నిజాయితీగా వ్యవహరించకపోయినా నష్టమే. సెంటర్స్లో కూడా ఇప్పుడు మీరు ఇందాకంటే ప్రస్తావిస్తున్న జార్ఖండ్, బీహార్ ఒకప్పుడు కంబైన్డ్ స్టేట్స్ గురించి అందరికీ తెలుసండి, అక్కడ ఎంత లోపభూయిష్టంగా ఉంటాయని. ఇప్పుడు అయితే తమాషా ఏమిటంటే, ఎగ్జామినేషన్స్లో అక్కడ కాపీలు జరుగుతాయి ఇది అనుకుంటాం, కానీ ఇంటర్వ్యూలు ఎలా క్లాస్ చేస్తారో తెలియదండి వాళ్ళు. యూపీఎస్సీలో చాలా టఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. కానీ అక్కడ కూడా చాలా మంది బీహార్ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళే, బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే మనకు కనిపిస్తుంటారండి ఆఫీసర్స్. మరి అక్కడ ఎలా క్లియర్ చేస్తున్నారో తెలియదు. సో కాబట్టి ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆ లోపం ఉమ్. ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూస్ లో కూడా ప్రభావితం చేయగలిగిన స్థాయికి బీహార్ చేరింది అంటే అది వేరే విషయం. సో నోటోరిటీ అనేటువంటిది మాత్రం అర్జెంటుగా ఎక్కడో కూడా ఆపాలి. సో ఇప్పుడు ఆ కొత్త కమిటీ ఏమి రికమెండేషన్స్ ఇస్తుందో అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి వ్యవహారం అండి.